బాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ 'ధురంధర్' మూవీ బాక్సాఫీస్ వద్దే కాకుండా పైరసీ ప్రపంచంలో కూడా మంచి సంచలనం సృష్టిస్తోంది. రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం పాకిస్తాన్లో ఒక అరుదైన, అంతకంటే ఎక్కువ దారుణమైన రికార్డును సొంతం చేసుకుందని చెప్పవచ్చు. గత 20 ఏళ్లలో పాకిస్తాన్లో అత్యధికంగా పైరసీకి గురైన భారతీయ సినిమాగా 'ధురంధర్' మూవీ నిలిచింది. పాకిస్తాన్ ప్రభుత్వం ఈ సినిమాను అధికారికంగా నిషేధం చేసినప్పటికీ అక్కడ ప్రేక్షకులు మాత్రం సినిమాను చూసేందుకు విపరీతంగా ఆసక్తి చూపిస్తున్నారు. అయితే రీసెంట్గా తెలిసిన విషయం ఏంటంటే, ఈ సినిమా విడుదలైన కేవలం 2 వారాల్లోనే పాకిస్తాన్లో 1.8 మిలియన్లకు పైగా, అంటే దాదాపు 18 లక్షలకు పైగా ఇల్లీగల్ డౌన్లోడ్లు నమోదయ్యాయని ఒక అంచనా వేశారు. గత 2 దశాబ్దాల కాలంలో ఏ బాలీవుడ్ సినిమాకు ఈ స్థాయిలో పైరసీ డౌన్లోడ్లు రాలేదంట. షారుఖ్ ఖాన్ గారు నటించిన 'రూయాస్' చిత్రం గతంలో పాకిస్తాన్లో భారీ పైరసీకి గురైంది. రజనీకాంత్ గారు, అక్షయ్ కుమార్ గారు కలిసి నటించిన బడ్జెట్ మూవీ 2.0 కూడా అప్పట్లో రికార్డ్ స్థాయిలో ఇల్లీగల్ డౌన్లోడ్ నమోదు చేసుకుందంట. తాజాగా ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ అయిన 'ధురంధర్' మూవీ ఆ 2 సినిమా రికార్డులు బద్దలు కొట్టి అగ్రస్థానానికి చేరింది. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం స్పై, ఇంటెలిజెన్స్ ఆపరేషన్ల నేపథ్యంలో కొనసాగుతుంది. పాకిస్తాన్కు వ్యతిరేకమైన కంటెంట్ ఉండడం కారణం వల్ల ఈ సినిమాను అక్కడ అఫీషియల్గా బ్యాన్ చేశారు. కాబట్టి టెలిగ్రామ్ల ద్వారా, చాలా టోరెంట్స్ వల్ల ఈ సినిమా చాలా పైరసీకి అయితే గురవుతుంది. అయితే ఇప్పటికీ ఈ సినిమా 500 కోట్ల పైగా వసూలు సాధించి బ్లాక్ బస్టర్గా నిలిచింది. పాకిస్తాన్లో అధికారికంగా విడుదల కాకపోయినా సరే, ఈ స్థాయి పైరసీ హిట్ అవడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.